హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆలు పొటాటో టిక్కాస్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు. చాలా టేస్టీ అండ్ తేలిగ్గా చేసుకోవచ్చు. ముందుగా మీడియం సైజ్ బంగాళదుంపలు 3 ఉడకపెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా ఉడికిన బంగాళదుంపలను హాట్ వాటర్ తీసేసి మనము కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని చల్లటి నీళ్ళల్లో వేసుకొని బంగాళదుంప ముక్కల మిశ్రమాన్ని బాగా ఒలిచేసుకోవాలి. తొక్క తీసేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా తొక్క తీసేసిన బంగాళదుంపలను స్లైసర్తో కొంచెం గట్టిగా నొక్కుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారుగా, బంగాళదుంప ముక్కల మిశ్రమం అంతా కూడా పేస్ట్ అయిపోయింది. ఈ విధంగా దగ్గరికి సరి చేసుకొని మనం కలుపుకోవాలి పిండి ముద్దలాగా. ఇప్పుడు దీంట్లో 1 స్పూను బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. పెద్ద స్పూను, మీరు మామూలు టీ స్పూన్స్ లెక్కేసుకుంటే 3 స్పూన్స్ పడుతుంది. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను కత్తితో కట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇలా కట్ చేసుకుంటే చాలా స్మూత్గా సన్నగా వస్తుంది. అలాగే చిన్న క్యాప్సికమ్ ముక్కను కూడా ఇదే కొత్తిమీర సైజులో చూడండి నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా పట్టించుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని బాగా మనం చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా, దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. టైం లేకపోతే వెంటనే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం నేను చూపించే షేప్స్లో చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చినట్టుగా కూడా చేసుకోవచ్చు. ఇలా వీల్స్ కింద రౌండ్గా చుట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటే చూడండి ఇలా ఓవెల్ షేప్లో చేశాను. ముందుగా మనం పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇలా ఓవెల్స్ కింద చేసుకొని లాస్ట్లో నేను లైన్స్ ఇచ్చాను. మరి మీరు కూడా మీకు నచ్చిన షేప్స్లో తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు, మరి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి. పొటాటో ఒకటి ఉంటే చాలు మనకి. రెగ్యులర్గా అందరిళ్ళలోనూ బంగాళదుంప కానీ బియ్య పిండి కానీ దొరికే ఐటమ్సే. వీటికి ఏం మనం తడుపుకోకల్లా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. పైగా బంగాళదుంప కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇలాగా నేను గంటలు పెట్టుకున్నాను స్పూన్ తోటి. మీరు మీకు నచ్చినట్టుగా, లేదంటే డైరెక్ట్గా ఇంకా అలానే క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా పెట్టుకుంటే కొంచెం మనకు చూడటానికి కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా చూడటానిగానే ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ కూడా మనము పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ తీసుకోకుండా మీడియంగా తీసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా టిక్కాస్ కాల్చినట్టు. చూడండి, ఇప్పుడు ఇట్లాగా పొటాటోస్ని అన్నిటినీ కూడా ఇలా పేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మూత పెట్టేసుకొని వేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలకి మూత తీసేస్తే చూడండి 1 సైడ్ అయితే అంతా కూడా రోస్ట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు 1 బై 1 స్మూత్గా చక్కగా స్కిప్ చేసుకుంటే టర్న్ అయిన తర్వాత అటువైపు కూడా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా బంగాళదుంపల టిక్కాస్ అయితే రెడీ అయిపోయినాయి, పొటాటో టిక్కాస్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చక్కగా తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆలు టిక్కాస్ ఎలా ఉన్నాయండి? చాలా తింటుంటే చాలా టేస్టీగా ఉంది. మీకు చూస్తేనే నోరూరుతుంది, అంత బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.